హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ అయితే షేర్ చేయండి. మీకైతే ఆల్రెడీ అయితే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే రాష్ట్రపతి నిలయానికి అయితే వచ్చిన హైదరాబాద్లో. వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే లోపలికి ఎంట్రీ కాగానే అయితే టికెట్ అయితే ఇస్తారు. టికెట్ అయితే 50 రూపీస్ ఈచ్ వన్. ఒక్కరికి 50 రూపీస్ అట్లా అయితే ఉంటుంది. మేమైతే ఇద్దరం వచ్చినాం కాబట్టి 100 రూపీస్తో అయితే అయిపోయింది. ఇంకా అక్క ఈ ఫస్ట్ నాలెడ్జ్ గ్యాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే రాష్ట్రపతి నిలయం మేడం ఉండేది అక్కడ ఎలా ఉంటుంది అవన్నీ అయితే చూపిస్తారు. ఈ అక్క అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది. కాకపోతే నేను పెడదాం అనుకున్నా, కాకపోతే కుదరలేదు. ఈ అక్క ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోనే తీసిన, కాకపోతే ఏంటి అంటే మీకు అర్థం అవుతుందో లేదో అని చెప్పేసి ఇంకా నేను కూడా అయితే నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఆ అక్కదైతే మ్యూట్లో పెట్టేసి మీకైతే ఇస్తున్నాను. ఇంతకుముందు మీరు చూసింది అయితే రాష్ట్రపతి నిలయం, అది అక్కడ ఎట్లుంటుంది అని చెప్పేసి అట్లా అక్కడైతే నాలెడ్జ్ గ్యాలరీ చిన్నగా ఇట్లా అయితే ఇక్కడ పెట్టిరంట. ఇది రీసెంట్గానే అయితే స్టార్ట్ చేసిర్రు. ద్రౌపది ముర్ము మేడం అయితే వచ్చిన తర్వాతనే ఈ నాలెడ్జ్ గ్యాలరీ అనేది అయితే ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో అక్కడ పెట్టడం జరిగింది. ఇన్ని రోజులైతే అది లేకుండే అంట. ఇప్పుడే రీసెంట్గా అయితే పెట్టిర్రు మేడం వచ్చిన తర్వాత. ఇంక ఈడ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ అయితే ఇక్కడ ఉంటారు. ఇంకా ద్రౌపది ముర్ము మేడం గారు వచ్చినాకనే ఈ నాలెడ్జ్ గ్యాలరీ అనేది ఓపెన్ చేసిర్రు కాబట్టి ఇక ఎప్పటికీ ఆ మేడం ఫోటోయే ఉంటుందంట ఇందులో నాలెడ్జ్ గ్యాలరీలో. అంటే తను వచ్చినాకనే ఇది చేసిర్రు కాబట్టి ఎప్పటికీ ఆ మేడందే ఫోటో ఉంటుందని అయితే చెప్పారు. మా హస్బెండ్ అయితే అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఇంకా అక్కడ ఉన్న మేడం అయితే ఆన్సర్స్ అయితే చెప్పారు. ఇదైతే రాజ్యాంగం బుక్. నెక్స్ట్ ఇక్కడైతే మెడల్స్ అంట, అవార్డ్స్, నంది అవార్డు, భారత్ రత్న, అవన్నీ అయితే ఇవి అవార్డ్స్ నేను చూపిస్తాను దగ్గరికి వెళ్ళి కూడా. అంటే మేము అడిగినాము లోపలికి వెళ్ళొచ్చా, దగ్గరికి వెళ్ళి చూడొచ్చా అని చెప్తే ఆ మేడం అయితే చూడొచ్చు అని చెప్పేసి అయితే లోపలికి అయితే వెళ్ళేసి అయితే ఇంకా చూసినాము. చూడండి దగ్గర నుంచి అయితే చూపిస్తాయి. ఇంకా మేడం అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసారు. కాకపోతే ఇక మీకు అర్థమవుతుందో లేదో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అయితే నాకు చెప్తే నేను అలాంటి వీడియోస్ అయితే తీస్తాను. ఇంకా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం, అందుకోసమని ఇలా వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నాను. ఇవైతే ఇంకా ఫస్ట్ రాష్ట్రపతి ఉన్నప్పటి నుంచి వాళ్ళకు అన్ని వచ్చిన అవార్డ్స్ ఇంకా గిఫ్ట్లు అన్నీ అయితే ఫస్ట్ ఈ గ్యాలరీలో అయితే పెట్టిరంటే, నెక్స్ట్ కూడా అదే గ్యాలరీలో అయితే ఇవి కొన్ని 2 గ్యాలరీలలో అయితే 2 అయితే పెట్టిరంట. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న ఫొటోస్ అయితేనేమో మేడం వచ్చినప్పుడు, మేడం డిసెంబర్లో వస్తారంట ఇక్కడికి రాష్ట్రపతి నిలయానికి. ఇక్కడ ఉండరు కదా, అంటే ఇయర్లీ ఒకసారి వచ్చిపోతుంటారు హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి నిలయానికి. ఆ మేడం వచ్చినప్పుడు ఇక్కడ అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చేస్తూ ఉంటారంట. ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ పెట్టినామని అయితే తనైతే చెప్పారు. ఇదైతే ఫస్ట్ రాష్ట్రపతి ఉన్నప్పుడు తన వెహికల్ అన్నట్టు ఇది. నెక్స్ట్ అటు సైడ్ ఉన్న కారు 2014 అప్పటి వరకు ఏమో వాడిరు అని అయితే చెప్పింది, నాకైతే గుర్తులేదు. అది అయితే ఆ కారు. నెక్స్ట్ ఇందులో ఈ గ్యాలరీలో అయితే అప్పుడు రాష్ట్రపతి వాళ్ళు వండుకున్న గిన్నెలు అవన్నీ అయితే చూడండి. ఇట్లా ప్లేట్స్, గిన్నెలు, గ్లాసులు అవన్నీ అయితే ఇంక ఈ గ్యాలరీలో అయితే ఉన్నాయి. చూడండి ఎట్లున్నాయో. నేను ఇంకా నెక్స్ట్ ఈ గ్యాలరీ తర్వాత అయితే అంతా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తా. ఎందుకు అంటే ఇదైతే సినిమా అప్పుడు ప్రాజెక్ట్ అవి ఇలా ఏమంటారు వీడియోస్ తీయడానికి ఇలాంటివే ఉండే. అంటే ఇది వీడియో తీసేది కెమెరా అని చెప్పారు. ఇక మా హస్బెండ్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు. కాకపోతే ఇక తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కొంచెమే అక్కడక్కడ నాకు తెలియకపోతే అవి ఇవి చెప్పిండు. ఇక అవి ఇందులో ఎందుకులే అని చెప్పేసి నేను మీకే వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక నాలెడ్జ్ గ్యాలరీ అయితే ఇవి మొత్తము ఇక్కడ వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నుంచి మీకు ఫస్ట్ రాష్ట్రపతి గారు ఉండే
అది ఉంటది కదా, అది అక్కడైతే లోపలికి వెళ్ళి అయితే తీయనియలేదు అన్నట్టు. వీడియో అయితే మేడం మేడం ఉండే రూమ్స్ అవన్నీ, బెడ్, మేడం వచ్చినప్పుడు మీటింగ్ పెట్టేది అవన్నీ అయితే ఇంకేది వీడియో అయితే తీయనియలేదు. అందుకోసమని అదైతే తీయలేదు. కాకపోతే బయట నుంచి తీసిన అదైతే చూడండి. ఇక్కడ అన్ని చెట్లు అయితే ప్రతి ఒక్క చెట్లు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ఎవి అంటే అవి అన్ని ప్రతి ఒక్క అన్ని అయితే ఉన్నాయి. ఇక అందులో పోతే ఒక అడవిలోకి పోయినంత ఫీలింగ్ అయితే వస్తుంది, అట్లున్నది. చాలా బాగుంది. ఇట్లా పిట్టలు కీస్ కీస్ అని సౌండ్ వస్తుంది చూడండి. అవి సౌండ్ వస్తుంటే మా యశస్వి ఇంకా చెవులు మూసుకొని అయితే పోతుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అయితే ఉన్నది. మేము అందులో ఒక 3 hours అట్లా అయితే ఉన్నాం. ఇంకా చాలా మంచి అయితే అనిపించింది. ఇక ఇక్కడ ఇదైతే అక్కడ క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడ ఉండడానికి వాళ్ళకి క్వార్టర్స్ అంట. రాష్ట్రపతి నిలయం అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక మంచి లొకేషన్ తోటి అక్కడైతే పెట్టిర్రు. అక్కడ అందరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇక ఇట్లా నాలెడ్జ్ గ్యాలరీ, మెయిన్ బిల్డింగ్, ఫ్లాగ్ పోస్ట్, ఇవన్నీ అయితే ఎక్కడికక్కడ అన్ని రాసి అయితే పెట్టిర్రు. ఇంకా అవన్నీ చూసుకుంటా అయితే మేము వెళ్ళిపోయినాము. ఇక ఇప్పుడు నెక్స్ట్ పోయేదైతే మేడం వచ్చినప్పుడు అందులో ఉంటారంట, మీటింగ్ పెడతారంట. వాళ్ళ రిలేటివ్స్ కి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికైతే అందులో రూమ్స్ అయితే ఉన్నాయి. అన్ని అయితే ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఇదే అన్నట్టు మేడం ఉండేది. ఇంకా లోపల అయితే వీడియో తీయనియలేదు, అందుకోసమే వీడియో అయితే తీయలేదు. మేము ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మమ్మల్ని ఫొటోస్ తీసారు, మేము వాళ్ళని ఫొటోస్ తీసినాము. అట్లయితే ఇద్దరం అయితే ఒకరినొకరం ఫొటోస్ తీసుకొని మేమైతే ఇద్దరం అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం అయితే కలిసి అయితే వెళ్ళినాం. ఇంకా ఇది లోపల అంతా చూసి వచ్చిన తర్వాత ఇంకా బయట అయితే నిల్చొని ఇంకా ఫోటో దిగుతాండ్రు. ఇంకా యశ్విన్ అయితే ఇంకా ఆ రోజు అయితే ఎండ బాగా కొట్టింది. ఇంకా మేము పొద్దున్నే వేయం కాబట్టి సరిపోయింది, లేకపోతే మాత్రం ఎండలో మాడిపోయేటోళ్ళం కావచ్చు. ఇది ఇంకా కిచెన్ టనెల్, ఈ హిస్టరీ ప్రతి ఒక్కటి ఎక్కడక్కడ అన్ని అయితే రాసి పెట్టిరు అన్నట్టు, దేని గురించి అది అని ఇట్లయితే రాసి పెట్టారు. కిచెన్ టనెల్ కింది నుంచి ఉన్నది, లోపల నుంచి. ఎందుకు అంటే అప్పుడు ఆ కింది నుంచి వెళ్ళి అయితే మేడంకి అయితే అంటే అప్పుడున్న రాష్ట్రపతులకు ఆ లోపల నుంచి వెళ్ళి అట్లా ఫుడ్ ఇచ్చేసి వచ్చేదంట, ఎవరికి తెలియకుండా వెళ్ళాలని చెప్పేసి కింది నుంచి అయితే పెట్టిరని మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరైతే ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి ఒక కొంచెం దూరంలో అయితే అంటే అన్ని ఇట్లా బొమ్మలతోటి వేసున్నది. కింద నుంచి పోతుంటే చాలా మంచి అయితే అనిపిస్తుంది, ఒక ఫీలింగ్, ఆ ఫీలే వేరే ఉంది. ఇంకా ఇక్కడ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చూడలేకపోయిన వాళ్ళు మన వీడియో అయితే ఇంకో నెక్స్ట్ వీడియో కూడా అయితే ఉంటది, ఆ వీడియో కూడా అయితే చూడండి. నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా కుదరలేదు, నేనే వాయిస్ అయితే మొత్తం అయితే చెప్తున్నా. ఇంకా అక్కడ నాకు తెలిసిన మెమోరీస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలి కదా, నాకు అనిపించింది ఎట్లా అనిపించింది అని చెప్పేసి, అందుకోసమని ఇక మొత్తం అయితే చెప్దామని చెప్పేసి ఇంకా ఏమంటారు వాయిసే చెప్తున్నా. ఇది ఫ్లాగ్ పోస్ట్ చూడండి. హిస్టరీలు కూడా అయితే నేను వీడియో తీసినా కానీ అంత క్లారిటీ వచ్చిందో రాలేదో, క్లారిటీ ఉంటే మాత్రం మీరు ఆఫ్ చేసి అయినా చదువుకోవచ్చు అట్లా. ఇట్లయితే ఫ్లాగ్ పోస్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మన ఆగస్ట్ 15th, జనవరి 26th ఇక్కడనే ఎగరేస్తానన్నట్టు. అప్పట్లో ఉన్న అంటే జెండా కట్టే చెక్క ఉంటది కదా పాత కాలంలో, అది కూడా అయితే ఇక్కడ చూడండి ఫ్రేమ్ లో అయితే పెట్టి అక్కడ పెట్టారు. ఇంకా ఇక్కడ అన్ని ద్రౌపది ముర్ము మేడం వచ్చినాకనే అన్ని మంచిగా చేసిరు అన్నట్టు చూడండి. ఇనాగ్రేటెడ్ బై ద్రౌపది ముర్ము మేడం ఇట్లా అన్ని అయితే పెట్టారు. ఇంకా చిల్డ్రన్స్ పార్క్ కూడా అవుతుంది, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్.